దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు సాయంకాలం వేళ చల్లని వేళ కొద్దిసేపు జీవం కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. వాక్యమై ఉన్న దేవుడు మనందరితో మాట్లాడి మరి మా ఘనత ప్రభావాలు పొందుకునేలా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఆయన గడిచిన కాలం అంతయో మీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడి ఈ యొక్క సాయంకాలం వేళ ఆయన పాదాల చెంత చేరి ఆయన స్తుతించి మహిమపరుస్తుండగా మా యొక్క స్తుతులకు పాత్రుడా, మా యొక్క ఆరాధనకి యోగ్యుడా, ఇశ్రాయేలు దేవ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవాది దేవ, మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. కొద్దిసేపు మీ యొక్క జీవం కలిగిన వాక్యం ధ్యానం చేయబోతుండగా వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు జీవం కలిగిన దేవుడు మనకు బయలుపరిచిన వాక్యం అండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందామండి. నీతి మార్గమునందు న్యాయ మార్గమునందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదును. కాబట్టి జీవం కలిగిన దేవుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడండి? నన్ను ప్రేమించు వారిని ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా జీవము కలిగిన దేవుని ప్రేమించి ఉంటే ఆ జీవము కలిగిన దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను విడువని యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయా, నా నిందు నీవుంటే భయమే లేదయా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృపనందు నా ఎడల ఉన్నతమైన దేవ, మహాపరిశుద్ధైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఆయన గడిచిన కాలం అంతయో మీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడి ఈ విధంగా ఆయన సాయంకాలం వేళ మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుస్తుండగా మీరే మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన, ఇదిగో నీ తల్లి గర్భంలో పిండాకృతిగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగితిని, జనములకు ప్రవక్తగా నేను నియమిస్తున్నాను, నీ నోటి నుండి వచ్చే ప్రతి వచనాన్ని నేను నెరవేరుస్తానని మీరిచ్చిన అధికారం కలిగిన నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా యొక్క తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆయన, మా యొక్క భారతదేశాన్ని ఆశీర్వదించండి ఆయన. మీ లేఖనాలు తెలియజేస్తేనే తండ్రి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగా కానీ ప్రార్థన చేయించున్నాం తండ్రి. రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్ధిల్లే కృపను అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఇట్లు ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సమితి అధ్యక్షులైనటువంటి ఒలిపెంట శ్రీనివాసరెడ్డి అందరూ మరి ఒకసారి వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ.